అంగరంగ వైభవంగా రామాలయ భూమి పూజ కార్యక్రమం ఆదోని మున్సిపాలిటీ పరిధిలో 35వ వార్డు అమరావతి నగర్ కాలనీలో నూతనంగా నిర్మించ తలపెట్టిన కోదండరామ ఆలయానికి బీజేపీ నాయకులు వెల్లాల మధుసూదన శర్మ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మధుసూదన శర్మ మాట్లాడుతూ అమరావతి నగర్లో వార్డులోనే న్యూ అమరావతి కాలనీల్లో దాదాపుగా 400 కుటుంబాలు నివాసం ఉంటున్నారని, ఈ ప్రాంతంలో ఎటువంటి గుడి లేకపోవడం వలన ఏ శుభకార్యం చేసుకోవాలన్నా లేదా పండుగలు వచ్చినప్పుడు ఏదైనా దైవ దర్శనానికి వెళ్లాలంటే చాలా దూరం వెళ్లవలసి వస్తుందని, అందువల్ల మా వార్డు ప్రజలందరూ నిర్ణయం మేరకు రామాలయం నిర్మాణం చేసుకోవాలని నిర్ణయం చేసుకుని ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేసినట్లు మధుసూదన శర్మ వివరించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఉమ్మి సలీం, టీడీపీ అమరావతి వార్డు ఇన్ఛార్జ్ మహమ్మద్ బాషా, బీజేపీ నాయకులు సౌత్ జోన్ మండల అధ్యక్షుడు మహబూబ్ బాషా, ఆదోని బీజేపీ సెంట్రల్ మండల అధ్యక్షుడు నాగరాజన్, ప్రధాన కార్యదర్శి పగడాల కిరణ్, కాలనీ పెద్దలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం వెల్లాలి మధుసూదన శర్మ చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు న్యూ అమరావతి కాలనీలో అంటే 35వ వార్డు అమరావతి నగర్ వార్డు నందు ఈరోజు కొత్తగా రామాలయం ఎందుకంటే ఇంతవరకు ఈ న్యూ అమరావతి నగర్లో దాదాపు 450 నుంచి 500 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇక్కడ ఏ గుడి గోపురం లేకపోవడం వల్ల ఇక్కడ ఏదైనా శుభకార్యాలు చేసుకోవాలంటే ఈ కాలనీ ప్రజలందరూ కూడా, ఈ ఏరియా ప్రజలందరూ కూడా ఇక్కడ దూరంగా ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళాల్సి వచ్చింది. అది పోవడానికైతే ఇబ్బంది లేదు, కానీ వర్షాకాలం వచ్చినప్పుడు లేదా వర్షం పడుతున్నప్పుడు గుళ్ళకి వెళ్ళాలంటే గుళ్ళ దూరంగా ఉన్నాయి. మా మహిళలు కానీ ప్రజలు కానీ బాగా ఇబ్బంది పడుతున్నారని మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు అక్కడ శివాలయం ఉంది, ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా ఉంది, ఈ ఏరియాలో రామాలయం లేదు అనేటువంటి ఒక సంకల్పం చేత ఇక్కడ మనం రామాలయం కట్టుకుంటే అక్కడ వాళ్ళు ఇక్కడికి, ఇక్కడ వాళ్ళు అక్కడికి గుళ్ళకి పోవచ్చు, శ్రీరామ మందిరం వచ్చినప్పుడు ఇక్కడికి వెళ్తారు, శివరాత్రి వస్తే అక్కడికి వెళ్తారు, అందరూ కలిసి వెలిసి పండగలు చేసుకోవచ్చు అనేటువంటి సంకల్పం చేత ఇక్కడ రామాలయం నిర్మించాలనేటువంటి సంకల్పం చేసి ఈరోజు